అత్యంత తేజస్సుగల మహర్షి విశ్వామిత్రుడు రాముడి ప్రశ్నను శ్రద్ధగా విన్నాడు. రామా అని మృదువుగా ప్రారంభించాడు. ఈ పవిత్రమైన అడవి సాధారణ స్థలం కాదు. ఇక్కడే స్వయంగా మహావిష్ణువు వందలాది యుగాలపాటు తపస్సు చేశాడు. ఇదే మహాపుణ్యమైన సిద్ధాశ్రమం. ఇక్కడే వామన అవతారంలో విష్ణువు తపస్సు చేస్తూ ఉన్న సమయంలో అసురరాజు బలిచక్రవర్తి తన పరాక్రమంతో 3 లోకాలను జయించాడు. దేవతలు ఓడిపోయి భయంతో విష్ణువును ఆశ్రయించారు. ఓ విష్ణువా, మమ్మల్ని రక్షించు అని ప్రార్థించారు. అప్పుడు కశ్యప మహర్షి మరియు అదితిదేవి చేసిన ఘోర తపస్సుకు సంతోషించిన విష్ణువు వారికి ఒక మహావరమిచ్చాడు. నేను మీ కుమారుడిగా జన్మిస్తాను. అలా అదితి గర్భంలో వామనుడు జన్మించాడు. చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్ళాడు. 3 అడుగుల భూమి ఇవ్వండి అని అడిగాడు. బలి నవ్వుతూ అంగీకరించాడు. కాని ఇంతింతై వటుండింతయై అన్నట్లుగా వామనుడు విరాటరూపం ధరించాడు. 1 అడుగుతో భూమి, 2 అడుగుతో ఆకాశం, 3 అడుగుకు స్థలం లేక బలి తన తలను సమర్పించాడు. అలా విష్ణువు బలిని నిగ్రహించి 3 లోకాలను తిరిగి ఇంద్రునికి ఇచ్చాడు. ఈ మహిమతో ఈ స్థలం సిద్ధాశ్రమంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు రామా, మన పని ఈ యజ్ఞాన్ని భంగం చేస్తున్న రాక్షసులను సంహరించడం. ఇలా చెప్పిన విశ్వామిత్రుడితో కలిసి రామలక్ష్మణులు సిద్ధాశ్రమంలోకి ప్రవేశించారు. అక్కడి ఋషులు వారిని చూసి ఆనందంతో స్వాగతం పలికారు. ఆ పవిత్ర స్థలంలో రాముడు తన తదుపరి మహాకార్యానికి సిద్ధమయ్యాడు.